కొప్పరపు కవుల కళాపీఠం ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది అనే విషయం వివరింపవలసిన పని లేదు. కానీ ఒక చిన్న స్పష్టీకరణ అవసరం. చాలా నాళ్ళుగా మా శర్మ, ఇంటి పేరు మా శర్మ అని ఉంది, కానీ అందరికీ మా శర్మ అంటే మా శర్మనే. ఏమో ఇంతవరకు తెలియదు నాకు మా అంటే ఏమిటో. ఏం మా శర్మ, అది గొప్పగా ఉంది, చాలా తెలివైన వాడే, పైకి వచ్చేవాడు. అందరూ మా శర్మ అంటారు. మా శర్మ చాలాసార్లు ప్రయత్నించాడు నన్ను ఇక్కడ ఆహ్వానించడానికి. ఈ కళాపీఠం అతను సూత్రధారి, ప్రధాన పాత్రధారి కూడా అతనే. అయితే కుదరలేదు. ఎందుకంటే నేను ఎంతకాలం వస్తాను. 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నన్ను ఆహ్వానించారు ప్రసంగించడానికి. 1955 నుంచి ఎన్నిసార్లు వచ్చానో తెలియదు విశాఖ. కాబట్టి నాకు కుదరదు అన్నాను. నాకు ఆత్మీయులు, హిందీ తెలుగు సాహిత్యాల స్వర్ణ సేతువు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అతడు నన్ను విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకునేటట్టు చేశాడు. ఆ విధిలేని పరిస్థితులు ఏమిటంటే ఆయన ఎప్పుడు ఏదన్నా నేను కాదను, అదే విధిలేని నా బలహీనత. ఆ బలహీనతను బాగా పట్టుకున్నాడు ఆయన. ఆ బలహీనతే నా బలం. వారి ప్రోద్బలం మీద వచ్చాను, బలం మీద. కొప్పరపు సోదర కవులు వచించినవి అసంఖ్యాకమైన రచనలు, రచించినవి తక్కువ. నేను చూద్దామనుకుంటూ ఎక్కడా ఇంతవరకు పుస్తకాలు దొరకలేదు. అంటే వాళ్ళు ఆశుధారాధురీనులై అవధానమే ప్రధానమైన ధ్యేయంగా వారు పెట్టుకొని అలా ఆశుకవిత్వం చెబుతూ వెళ్ళారు తప్ప, పైగా స్పర్ధయా వర్ధతే విద్య, తిరుపతి వెంకట కవులతో స్పర్ధాలువులై మరి ఢీకొన్నటువంటి వారిలో అగ్రగణ్యులు కొప్పరపు కవులు అనేది అందరికీ తెలుసు. సాహిత్య రంగానికి సామాన్యమైన విషయం కాదు. అలాంటి కొప్పరపు సోదర కవుల రచనలు ప్రచురితం కాలేవు. ఇప్పుడు ఈ కళాపీఠం పక్షాన డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో సాధ్వీ మాహాత్మ్యం అనే ఈ కావ్యం, బ్రాకెట్లో దృశ్య కావ్యం, ఇది నేను ఇవాళ అందింది ఇప్పుడే సాయంత్రం, అలా చూస్తూ ఉన్నాను నేను. ఇది దృశ్యకావ్యం అని ఉంది, కానీ పద్యనాటకాల్లో ఉన్నట్టుగా పాత్రలు మాట్లాడుకున్నట్టుగా వెంట వెంట ఉండదు. ఒక శీర్షిక లక్ష్మణుడు అని ఉంటుంది, ఓ 10 పద్యాలు, రాముడు ఓ 20 పద్యాలు. ఈ రకంగా అంటే వారు ఆశుధార ప్రాబల్యం వల్ల మిగతాన్ని ఆలోచించలేదు. దృశ్య కావ్య లక్షితంగా రచించాలనేది లేదు వారికి. వారు అన్నట్టుగా అలా చెబుతూ వెళ్ళారు, కానీ దాని వెనక ఆలోచించలేదు. సాధ్వీ మాహాత్మ్యం అంటే ఏమిటంటే, సాధ్వి అంటే ఇక్కడ సీత. ఆ సీత చరిత ఎక్కడ? ఉత్తరరామ సీత చరిత, పూర్వరామ సీత కాదు. ఉత్తరరామ చరిత ఉంది. అది అంటే లవకుశులను కన్న తల్లిగా ఆ సాధ్వీమణి చరిత. ఇందులో లవకుశుల లేక కుశలవుల గాథ అదే ఉంది. కానీ ఏముందంటే, నేను ఇలా చూస్తూ వెళితే అంకిత పద్యాలు ఉన్నాయి ఇందులో. ముందు ఎవరికి? జాగరణమూడి కుప్పస్వామి గారి చౌదరి గారి భార్యామణికి అంకిత పద్యాలే 145 ఉన్నాయి. మామూలు 20-30 దాటవు. అంకిత పద్యాలే 145 ఉన్నాయంటే ఈ దృశ్యకావ్యము లేక కావ్యం, పాఠ్యకావ్యం,
ఇది ఎన్ని వేల పద్యాలతో కూడుకొని ఉందో అన్న విషయం మనకు స్ఫురణకు వస్తుంది. కానీ దొరికినవి మాత్రం ఎన్ని పద్యాలంటే 229 పద్యాలే. అంకిత పద్యాలు పోగా 145 పద్యాలు అంకితం అయితే మిగతావి ఇవి దృశ్యకావ్య సంబంధి పద్యాలు. అవధానం అంటుంటే చాలామంది అవధానం అంటే ఏమిటి? ఈ మధ్యకాలంలో మళ్ళీ పద్యనాటక రంగ పునరుద్దీపనం జరిగింది. చాలామంది పునరుజ్జీవనం అని వాడుతుంటారు, నాకు నచ్చదు. అది అంటే నిర్జీవితం అయితే కదా ఉజ్జీవితం కావడానికి. అది కొంచెం తెరమరుగు అవుతుంది, అప్పుడప్పుడు కనుమరుగవుతుంది. కానీ దాన్ని నిష్క్రమించింది అనుకోకూడదు. కాబట్టి ఏమైందంటే ఇప్పుడు పద్యనాడు ఈ మధ్య 10 సంవత్సరాలుగా నంది నాటకాల వల్ల, వివిధ సంస్థల ఏర్పాటు చేసే పోటీల వల్ల పద్యనాటకం మళ్ళీ పునరుద్దీప్తం అవుతున్నది. ఈ పద్యనాటక రచన ఒకవైపు, అవధాన విద్యాఖేళ ఒకవైపు, ఈ రెండున్నాయి. పద్యాన్ని పునరుద్దీప్తం చేయడంలో పద్యనాటకం ఎంత ప్రధాన భూమిక వహించిందో అంతకంటే రెండింతల ప్రాధాన్యం కలిగినటువంటి భూమిక ఈ అవధాన క్రీడ వహించింది, అవధాన విద్య వహించిందని నా అభిప్రాయం. ఇవాళ పద్యం చెప్పగానే చప్పట్లు కొడుతున్నారంటే అది కేవలం అవధానుల వాక్ ప్రాగల్భ్యం వల్లనే జరిగిందని నా అభిప్రాయం. జనానికి దగ్గరలో పెడుతున్నారు వాళ్ళు. గేయం పాటతో తుల్యంగా ఆదరణ లభిస్తున్నదంటే అవధానుల వచోధారా విన్యాసం వల్లనే నా అభిప్రాయం. అవధానం అంటే ఏంటి? ఏకాగ్రత. అవధానంబున చంద్రశేఖర సుతుండర్ధాంగ కోటీరు అని శ్రీనాథుడి ప్రయోగం. అవధానంబున చంద్రశేఖర సుతుండు. అవధానం అంటే ఏకాగ్రత. దాన్ని వధానం అని కూడా అన్నారు. తిరుపతి వెంట కూడా ప్రయోగించారు శిశపద్యంలో. అంటే ఏకాగ్రత. కాబట్టి అవధానానికి కావలసింది ముందు ప్రప్రథమంగా ఆశువు కావాలి. ఆశు శబ్దానికి అర్థం వేగం, స్పీడ్. ఆశుగం అంటే బాణం. ఆ రోజుల్లో, పాత రోజుల్లో బాగా వేగంగా పోయేది బాణం. ఇప్పుడు బాణం కంటే వేగంగా పోయే యంత్రాలు వచ్చాయి, వాయు యంత్రాలు, జట్టు. కాబట్టి ఆశుగ శబ్దానికి అర్థం ఇప్పుడు జట్టు అనుకోవాలి. కాబట్టి వేగంగా పద్యం చెప్పడం, మధ్యలో కుంటుతూ కాక, జంకుతూ కాక, మధ్యలో దిక్కులు చూడకుండా చెప్పడం, అది ఈ అవధానానికి ప్రాథమిక గుణం అన్నమాట ఇది. కాబట్టి ఆశుధారగా ఉండాలి. తర్వాత ఏకాగ్రత ముఖ్యం. మళ్ళీ చెప్పింది మళ్ళీ గుర్తుపెట్టుకునే శక్తి ఉండాలి. ఇక్కడ చెబుతూ పోవడం కాదు. నేను అనేక అవధానాలు చూశాను. చెప్పింది గుర్తుపెట్టుకోవడం గొప్ప విద్య. కాబట్టి దీనికి ధారణ అనే ఉభయ బాహువులు ఉన్నాయి. దీనికి ధార ఎంత అవసరమో ధారణ అంత అవసరం. ఆ ధారణ శక్తుల పుంజీభూత రూపమే ఈ కొప్పరపు సోదర కవిద్వయం. అలాంటి సోదర కవులు రచించిన సాధ్వి మహాత్మ్యం గురించి నేను ఇప్పుడు ఆవిష్కరించాను. నేను మిగతా వివరాలు చెప్పడం ఆవిష్కర్త ధర్మం కాదు. నాకు కొన్ని లక్షణాలు ఉంటాయి, నాకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. నాకు కేవలం నేను దీని గురించి కూడా సమగ్రంగా చెప్పకూడదు, తర్వాత వక్తలు ఉంటారు. ఇందులో నచ్చుకు చెప్తాను. నేను అష్టాదశ వర్ణనలిక ఉన్నాయని చెప్పాడు. ఏ క్షణాన నన్నచోరుడు కుమార సంభవంలో అష్టాదశ వర్ణనల పట్టిక ఇచ్చాడు, దాన్ని అక్షర అన్వర్తించేసాం. వన జలకేళీ శశి రవి శశి తతిప రణాంబులి విరహ వర్ణనాష్టాదశము అన్నాడు.
18 వర్ణనల పట్టిక ఇచ్చిన మొట్టమొదటి మహాకవి నల్లిచోడుడు కుమార సంభవంలో. దాన్ని అక్షరాలా పాటించిన వారు మళ్ళీ మనుచరిత్ర వసుచరిత్రాది కావ్యకర్తలు. వీరు ఒక మాట అంటాడు, 18 వర్ణనలు ఉత్కృష్టతకు చొలుపబోక. ఇక్కడ ఉంది వారి విజ్ఞత ఉంది, ఔచిత్యం ఉంది. ఒక కథ తీసుకొని అనవసరంగా ఆధిక్యం కోసం, ఆర్భటి కోసం, స్వాతిశయం కోసం నువ్వు 18 వర్ణనలను జొప్పించడం మంచిది కాదు అని ధ్వనింపజేసినటువంటి ఔచిత్యజ్ఞులు కొప్పరపు కవులని తాత్పర్యం. 18 వర్ణనలు ఉత్కృష్టతకు జరుపను పోక ఎలసిన విడబోక ఇష్టమతిన్ హృష్టగతిన్. అది ఆ పదప్రయోగం ఉంది, పదబంధం అది కొత్తదని ఉంది. హృష్టగతి దృష్ట కథారథము నడుపనించడు అంటాను. దృష్ట కథారథం అంటాడు. దృష్ట ఏమిటంటే ఏది దృష్టమో అది దృశ్యం, దృశ్యమైందే దృష్టం. అంటే దృశ్యకావ్యం రచిస్తున్నామని చెప్తున్నాడు ఇంతకు. దృశ్యకావ్యం అంటే ఏంటి? నాటకం, ప్రదర్శించే నాటకం ఉంది అది. కాబట్టి ఇక్కడ నాటకం రచిస్తున్నాము అనేది భంగ్యంతరంగా సూచించారు. ఇక ముందుకెళితే మత్సుకు వారి వర్ణన విధానం ఉంది. ఇందులో కథా ప్రాధాన్యం కంటే వర్ణన ప్రాధాన్యం ఎక్కువ. గ్రంథకర్తల గురించి చెప్పుకున్న పద్యం ఒకటి కవుల గురించి. సురాపగాభ కవితా బంధాశుధారావధానల సత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులు. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి సురగంగా సదృశమైన ధార, రెండవది అవధాన కరణ ప్రజ్ఞ. ఈ రెండింటిని కూడా సమన్వయించారు ఇందులో. ఆ తర్వాత ఇంతవరకే చెప్పారు. సుదీర్ఘ సమాసధాటి ప్రళయాంభూధర నిర్గతాశని సహస్రద్యోతఘాతీత భావిల సత్ ప్రస్ఫుట విస్ఫులింగ నికరోద్వేరాగ్ని దృక్ సత్ అని అనబోయారైనా మీగడ ఆయనే ఆపేశాడు. నేను ఆపడం ధర్మం అని అర్థం. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ రకంగా ఆ ప్రాచీన కవులందరూ కూడా ఒకవైపు సమాసార్భటితో రచనలు చేసి అలతి తెలుగు పలుకులను ప్రయోగించి ఉభయ శైలి విన్యాసాన్ని ప్రదర్శించారు. అది గొప్పతనం. ఇక్కడ గల్ల పచ్చికకు వంగి అల్లనల్లన కొనలు అందికొనుసు ఈ గరిక పచ్చలు కొనడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరంటే లేడీ ఇల్లాలు అని చెప్పాడు. ఎంత భావుకత ఉందో, అంత సహజ చిత్రణ ఉంది. పరిసరాలను అద్భుతంగా చిత్రీకరించాడు. నిడువాము కొమ్ముల ప్రక్కలు గోకి కొనుచు చింత పువ్వన్నె రూపంబు. ఆ లేడివన్నీ చింతపువ్వు అట. చింత పువ్వన్నె రూపంబు చెలువములయ వచ్చుచున్నది లావణ్య వైభవమున అభ్రముగా ఒక్క లేడి ఇల్లాలు కనుచు కనక మృగ వంశజము కాదుగా ఫలించిన. సంస్కృత సమాసాన్ని జళిపించిన, సమప్రౌఢితో సమప్రతిభతో రచించినటువంటి కొప్పరపు సోదర కవుల సాధ్వీ మాహాత్మ్యం అని వారు ఉద్దేశించినటువంటి దృశ్యకావ్యంలో దొరికిన పద్యాలను తీసుకొని మాశర్మ కృషి వల్ల, లక్ష్మీనారాయణ గారి సంపాదకత్వం వల్ల ఈ గ్రంథం ఈనాడు మనకు అక్షరాకృతిలో మన ముందు నిలిచింది. ఇలాంటి గ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు.